హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే వైజాగ్ వచ్చా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం. మన పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయితే బిర్లా జంక్షన్ అయితే వచ్చింది. బిర్లా జంక్షన్ దగ్గర ఎక్కడంటే కరెక్ట్గా హైవే దగ్గర అనమాట. బొచ్చ స్క్వేర్ అని ఉంటుంది హైవే పక్కనే. నేనైతే అప్లై చేసిన ఫామ్ చూపించి లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ఇలా ఉంది లోపలైతే. ఇక్కడైతే 2 బ్యాచ్ల కింద ఉన్నాయి. బ్యాచ్ బి ఒకటి అండ్ బ్యాచ్ సి ఒకటి ఉన్నాయి. బ్యాచ్ బిలో వెరిఫికేషన్ అయిన తర్వాత బ్యాచ్ సిలోకి అయితే పంపిస్తారు. ఇంక నేనైతే బయటకు కూడా వచ్చేసా. ఇంకా నేను బ్యాచ్ బిలోకి వెళ్ళాక నా 10th ఒరిజినల్, ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే అడిగారు. ఇంకా డీటెయిల్స్ అయితే వాళ్ళు సిస్టంలో ఫిల్ చేసుకొని నా ఫోటో ఒకటి తీసుకొని తర్వాత నా 10 ఫింగర్ ప్రింట్స్ అయితే స్కాన్ చేసుకున్నారు. స్కాన్ చేసుకున్నాక నన్ను సెక్షన్ సిలోకి అయితే పంపించి అక్కడ అయితే వెరిఫికేషన్ చేశారు. 10th మార్క్ లిస్ట్ ఒకటి చూపించమన్నారు. అది చూపించాక బయటకి అయితే వచ్చేసాను నేను. ఇక్కడ వెరిఫికేషన్ అయిన ఆఫ్టర్ 3 డేస్కి అయితే పోలీస్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. అది అయ్యాక మనకి 10 డేస్ అవ్వచ్చు, 15 డేస్ అయితే అవ్వచ్చు పాస్పోర్ట్ రావడానికి. నేనైతే రిటర్న్ కూడా అయిపోయా మా ఫ్రెండ్ దగ్గరికి. వీడియో నేనైతే కలిసి వచ్చాం వైజాగ్. వీడైతే వేరే వర్క్ మీద వెళ్ళాడు. ఇంకా టైంకి అయితే ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే దొరికింది. ఇంకా ట్రైన్ ఎక్కేసి సామలకోట అయితే దిగిపోయాం. ఇంక ఈ వీడియో అయితే ఇంతే అండి. తర్వాత వీడియోలోకి వెళ్తాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా ఫాలో కూడా కొట్టేయండి. ఉంటా మరి. సపోర్ట్ మాత్రం చేయండి మా. బాయ్.